కూకట్పల్లిలోని ఎల్లమ్మ బండలో హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. రోడ్డు నిర్మాణంలో అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రహారీ కూల్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గాజుల రామాలయం వరకు 100 ఫీట్ల రోడ్డు నిర్మాణానికి అధికారులు మార్కింగ్ చేశారు. అయితే డివైడర్ నుంచి ఇరువైపులకు 50 ఫీట్ల మార్క్ పెట్టి కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని హిందూ సంఘ నేతలు అంటున్నారు. ఇదే రోడ్డు నిర్మాణంలో వేరే చోట 40 ఫీట్లు పెట్టి వైన్ షాపులు, ఇతర మతాలకు చెందిన దేవాలయాలను కాపాడుతున్నారని, హిందువుల వరకు వచ్చేసరికి కూల్చివేతలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకం కాదని, ఆలయ ప్రహారీ వల్ల ఎవరికీ ఇబ్బంది లేదని అన్నారు. ప్రహారీ కూల్చితే తీవ్ర పరిణామాలుంటాయని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు కూడా ఇవాళ ఆలోచన చేస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ ఈ యొక్క దేవాలయాన్ని ఏదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క ప్రహారీ గోడను కూలగొట్టాలన్నటువంటి ఆలోచన చేస్తే నిజంగా హిందూ సంఘాలన్నీ కూడా బగ్గుమంటాయని చెప్పేసి ఇవాళ స్థానిక శాసనసభ్యుల్ని గాని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. విస్తరణ పేరుతోటి దేవాలయాలను కూలగొట్టకండి, మీకు ఇక్కడ నష్టమేం లేదు. 40 ఫీట్లు ఉంటే నష్టమేం లేదు. ఇవాళ జాతీయ రహదారుల వెంబడి కూడా ఇవాళ దేవాలయాలు ఉన్న చోట ఆ దేవాలయానికి స్థలం వదిలిపెట్టి రోడ్లు వేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ అదే సికింద్రాబాద్ నుండి ఇవాళ పట్టణ చెరువు వెళ్లే రహదారి మీద అనేక దేవాలయాలు ఉన్నాయి. మరి ఇవాళ అది అక్కడ కూలగొట్టినప్పుడు ఇక్కడెందుకు కూలగొడుతున్నామని ఎమ్మెల్యే గాంధీ గారిని అడుగుతా ఉన్నా. ఎవరి కోసం ఇవాళ ఈ రోడ్డు విస్తరణ పనులు చేపట్టిల్లు, ఎవరి కోసం ఇవాళ ఈ హిందూ దేవాలయాల్ని కూల్చగొడుతున్నారో ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఒక వర్గానికి ఏమో తల్లి ప్రేమ చూపిస్తున్నావు, మరొక వర్గానికి ఏమో ఇవాళ సవితి ప్రేమ చూపిస్తున్నావు. 100 ఫీట్ల రోడ్డుకు మార్కింగ్ చేశారు కొన్ని చోట్ల. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం జరగలేదు. ఎన్ని చాలా కూలగొట్టాలని కూలగొట్టలేదు. కాకుండా టెంపుల్ కి మాత్రం 100 ఫీట్లు కూలగొడతామని మార్కింగ్ చేసిపోయారు. ఒక టెంపుల్ కే వర్తిస్తాయా, మిగతా వాళ్ళకి వర్తించాలని మేము అడుగుతున్నాం. ఈ డిస్క్రిప్షన్ ఏంటి? ఇక్కడ ఉన్న గాంధీ గారు మరి ఏంటి అని, గాంధీ ఖాన్ అవుతున్నారా ఏమవుతున్నారో మాకు అర్థం కావట్లేదు. హిందూ అవుతున్నాయా, హిందువుల పక్షాన మేము పోరాటం చేయడానికి హిందూ సంఘాలు చాలా ఉద్యుతంగా